ఏంటి వదినా? భూమిని నువ్వు చంపేస్తావా? ఎందుకు చంపేస్తావు వదినా? చెప్పు. అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎందుకు ఇదంతా మాట్లాడావు? చెప్పమ్మాయి, ఏం చేస్తున్నావు? నేనేం చెప్పాలి పిన్ని? నువ్వు చెప్పు పిన్ని అని విధంగా అంటూ ఉంటే, అంటే అమ్మాయి అది ఏం చెప్తుంది? జంతువుని చంపితే అది మర్డర్ అవుతుంది కదా అని అంటుంది. నీకు భూమి అన్నట్టు వినబడింది. జంతువునమ్మాయి అని అంటూ ఉంటే, ఏంటి జంతువునా? అవును, జంతువులను చంపితే కూడా మర్డర్ అవుతుందా? మరి కాదా? కొన్నిటికి కొన్ని ఉంటాయి. అదే మీ వదిన చెప్తుంది నాతో. అంతే కదా అమ్మాయి? హా, అంతే అంతే. మరేం లేదు మీరా. అవునా వదిన, నేను మర్డర్ చేస్తావేమో అన్నట్టుగా నాకు వినబడింది. సరేలే వదిన, ఆయన కట్నం డబ్బులు ఇవ్వాలని చెప్తే నువ్వేంటి వదిన అలా పంపించావు? అవునా, ఇంటికి మొదటిసారి వచ్చారని స్వీట్స్ పండ్లు పంపించాను. ఎందుకు, ఏమైంది? వాళ్ళు కట్నం డబ్బులు అడిగితే అది పంపించారని వాళ్ళు చాలా బాధపడుతున్నారు వదిన. అవునా, ఇప్పుడు అసలే చాలా పనులున్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి వర్క్స్ అవుతూనే ఉన్నాయి. నక్షత్ర బర్త్డే, ఇక ఈరోజేమో వనభోజనాలకు వెళ్తున్నాం. సరే, అయినా 16 రోజుల పండుగ అనేది ఉంటుంది కదా, ఆ రోజు కట్నం డబ్బులు ఇద్దాంలే. అయినా నక్షత్ర బర్త్డే రోజు వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకుని వచ్చాను. అసలు నేను మర్చిపోయాను. ఆ రోజు అందరికీ పెట్టేసి కట్నం డబ్బులు అప్పచెప్తే సరిపోతుంది. సరేనా? అన్ని పనులు నేనే చూసుకోవాలి కదా. అవును వదిన, నువ్వు చెప్తుంది కూడా నిజమే. సరేలే వదిన అని అంటూ అక్క నుండి మీరా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇంత చాలా బాధపడిపోతూ ఉంటే అదే సమయానికి కూరగాయలు తీసుకొని వంశీ వస్తాడు. ఇదిగో కూరగాయలు తీసుకుని వచ్చాను, నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే వెళ్ళి వంట చేస్తాను, సరేనా? పైగా నువ్వు టిఫిన్ చేసావా? అలా ఉన్నావేంటి? మీతో కలిసి చేద్దామని ఆగానండి. అవునా, సరే, కానీ ఎందుకు ఇలా ఉన్నావు? ఏం చెప్పనండి, మీరటు వెళ్ళిపోయారు కదా, అమ్మ ఫోన్ చేసింది. అవునా, ఎందుకు? వనభోజనాలకి రమ్మని ఫోన్ చేస్తే పంపించనని అత్తయ్య మావయ్య చెప్పారు. హోస్, ఇంతేనా? నువ్వు ఇలా ఎందుకేనా ఉన్నావు? నేనున్నాను కదా ఇందో, నిన్ను వనభోజనాలకి తీసుకెళ్ళాలి. అవును, సరే, నేను తీసుకెళ్తాను, సరేనా? ముందు పద కిచెన్లోకి వెళ్దాం అని అంటూ వెంటనే ఇందును కిచెన్లోకి తీసుకెళ్తాడు. ఇక వెంటనే మంట బాగా పెట్టి గంటను పెడతాడు. ఏం చేస్తున్నారండి? నువ్వు ఉండిందో చూస్తూ ఉండు అనే విధంగా అంటూ వెంటనే పెనం బాగా వేడవగానే బాగా కాలుతుంది. చెయ్యి పెట్టగానే అబ్బా కాలిపోతుంది. ఉఫ్ ఉఫ్ అని అంటూ ఊదేసి ఇప్పుడు కాలట్లేదు అని అంటూ చెయ్యి చెయ్యి చూపించిందో. ఎందుకండి? ముందు చెయ్యి చూపించు అనే విధంగా అనగానే వెంటనే చెయ్యి చూపించగానే ఇక ఆ మసంతా కూడా చేతి కంటుతుంది. నీకేం కాలలేదు కదా? ఏం కాలలేదండి అనే విధంగా అంటూ ఉంటే, సరే మా అమ్మ వాళ్ళు వచ్చేలా గట్టిగా అరువు. నేనెలా అరవాలండి? అయ్యో ఇందు ఎలా అరవాలంటే అనే విధంగా అంటూ వెంటనే అనుకోకుండా గ్యాస్పై చేయి పెట్టగానే అమ్మా అనే విధంగా అంటూ గట్టిగా అరుస్తాడు వంశీ. ఏమైందండి? చేయి కాలిందా అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇలాగే నువ్వు యాక్ట్ చేయాలి, అర్థమవుతుందా అనే విధంగా అంటూ ముందు నీ చేయి చూపించు, నిన్ను కాలుస్తాను, చేయి చూపిస్తావా లేదా అనే విధంగా వంశీ అంటూ ఉంటే, ఏమైందా అని వంశీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వస్తారు. ఏంట్రా ఏమైంది? చూడమ్మా, పెసరట్లో ఉప్పు బాగా వేసింది. ఏంట్రా నువ్వేమంటున్నావు? అవునమ్మా. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్న మాత్రం, పెసరట్టు బాగానే ఉంది కదరా, మాకు కూడా పెట్టింది కదా, మీకు బాగానే ఉంది, కానీ నాకు మాత్రం పిండి వేసి ఉప్పు వేసింది, అందుకే కాలుస్తున్నాను. అయినా మొగడంటే భయం కూడా లేదు, అందుకే నాన్న అని అంటూ ఉంటే, జరా కొద్దిగా మనం చూపించాలరా, ఒకేసారి చూపిస్తే ఇక్కడ నుండి పరారవుతుందిరా అని విధంగా అంటూ ఉంటే, ఏంటి నాన్న అసలు తనకి భర్త అన్న విలువే లేదు, అందుకే అందుకే దీన్ని కాలుస్తానని అంటున్నాను, కాలిస్తేనే తెలుస్తుంది. నువ్వు జరగండి నాన్న, ఆల్రెడీ కాల్చేశాను అని అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు అంటుంది? అవును, కాల్చాను నాన్న, ఇప్పుడు బయటికి పోవాలి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఎక్కడికి రా వెళ్ళేది? అంటే డాక్టర్ దగ్గరికా? కాల్చావు తీసుకెళ్తావా? అవును మరి, కాలుస్తాను, మాన్చాలి కదా.
నేనే కదా మార్చడానికి కూడా నేనే తీసుకెళ్ళాలి కదా, అందుకే తీసుకెళ్తాను. త్వరగా రెడీ అయిందో హాస్పిటల్కి తీసుకెళ్తాను, అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి డ్రామాలు చేయకు, వెళ్ళు. ఇంకా ఏం చూస్తున్నావు, త్వరగా వెళ్ళు అని అనగానే ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఓకేనా అయిందో, ఇదంతా నా వల్లే కదా అండి. నేను వంట నేర్చుకొని ఉంటే ఇప్పుడు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇదంతా నా వల్లే. ఏం కాదిందో, నువ్వేం బాధపడకు, త్వరగా రెడీ అవ్వు, మనం వనభోజనాలకి వెళ్ళాలి సరేనా అని విధంగా వంశీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం వనభోజనాలకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అమ్మ, నువ్వేమో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు, మరి అక్కడేమో భూమి వచ్చి నీతో మాట్లాడుతుందా? ఏమోని తెలీదు. ఏంటమ్మా నువ్వు? తన కోసమే కదా మనం వెళ్తున్నాము, మనతో వచ్చి మాట్లాడాలి కదా. దారిలో పోతున్న పిల్లిని పిలిచి వచ్చి మాట్లాడుతుందా అంటే ఎలా చెప్పు? అయినా తన కన్న వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఉంటున్నానన్న విషయం కూడా మనతో చెప్పింది కదా, ఎలాగా అలా మాట్లాడుతుంది లేవే, ఎందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ఈ విధంగా అంటూ ఉంటే సరే అమ్మా అని విధంగా అంటూ వెంటనే అలా రెడీ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వంశీ ఇందు ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా బండి మీద మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే సడన్గా ఒక్కసారిగా బండి ఆగిపోతుంది. అయ్యో, ఏమైందండి? బండి ఆగిపోయింది. నువ్వేం కంగారు పడకిందో, నేను క్యాబ్ బుక్ చేస్తాను సరేనా, దగ్గరలోనే ఉంటుంది క్యాబ్స్ కూడా అని అంటూ క్యాబ్ని బుక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే కారులో అన్నీ కూడా పెట్టబోతూ ఉండగా శారద చూసి, అమ్మ ఇందు, అల్లుడు గారు బాగున్నారా? ఇదే మా ఇల్లు. అవునా, ఎక్కడ ఉన్నారేంటి? ఏమైందమ్మా ఇందో అంటే ఆంటీ అది సడన్గా బైక్ ఆగిపోయింది, బుక్ చేశాను వస్తూ ఉంటుంది. ఇది మన ఇల్లే కదా బాబు, రా బాబు అని విధంగా అంటూ ఉంటే ఏంటమ్మా ఇందో ఏం మాట్లాడట్లేదు, పంతాలు పట్టింపులు అవసరమా అమ్మా, రా అమ్మా రా అని విధంగా అంటూ ఉంటే పద ఇందు వెళ్దాము. సరే అండి పదండి అని విధంగా అనగానే వెంటనే ఇందు రావడాన్ని చూసిన భూమి ఇంటికి అడ్డంగా ఉంటుంది. ఏంటి, ఎక్కడికి వస్తారు? మా ఇంట్లో అడుగు పెడతావా? మనం వెళ్దాం పదండి ఇక్కడి నుండి. ఏంటి పొరి, ఏమంటున్నావు? తను మన మనిషి, మన ఇంట్లోకి వస్తారంటే అలా అడ్డుకుంటున్నావేంటి? ముందు జరుగు, వెళ్ళి అన్నయ్యని పిలు, వెళ్ళి అని అనగానే సరేలే అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. సరే అమ్మా, రా ఇంట్లోకి రామ్మా, మొదటిసారి అడుగు పెడుతున్నావు, కుడికాలు పెట్టి అడుగు పెట్టమ్మా ఇద్దరు కూడా అని విధంగా చెప్పగానే వెంటనే ఇద్దరు కలిసి కుడికాలు ఇంట్లో అడుగు పెట్టి కూర్చుంటారు. అమ్మ పూరి, వెళ్ళి గులాబ్ జాములు తీసుకునిరా, ఇది మనిల్లే అమ్మ. అంతలో గగన్ వస్తారు. బాగున్నారా? బాగున్నాను బావగారు, మీరెలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ఇదిగా అమ్మ కాఫీ తీసుకోండి, అల్లుడు గారు కాఫీ తీసుకోండి అని విధంగా అంటూ వెంటనే కాఫీ ఇవ్వగానే ఇక అలానే చూస్తూ ఉంటారు. ఎలా ఉన్నావమ్మా? ఇది మన ఇల్లు కదమ్మా, నువ్వు అలా బోసిపోయి ఉంటే ఎలా చెప్పు, నువ్వు సంతోషంగా ఉండాలి. అవునా? అంతలో అలా కాఫీ తాగబోతూ ఉండగా చెయ్యి కాలుతూ ఉంటుంది. ఏమైంది అల్లుడు గారు, తాగలేకపోతున్నారు అంటే? పెద్దమ్మ, అది వంట ఆయనే చేశారు, అందుకే చెయ్యి కాల్చుకున్నారు. అప్పుడు జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మంచి భర్తకి భార్యగా దొరికావమ్మా, నిన్ను అర్థం చేసుకునే మొగుడు దొరికాడు, నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు నన్ను ఎప్పుడెప్పుడు అమ్మమ్మవి చేస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. ఆయన బారసాల చేస్తున్నప్పుడు నన్ను పిలవకున్నా సరే, ఈ ఇంటికి మాత్రం బిడ్డను తీసుకుని మాత్రం రావాలి, అర్థమవుతుంది కదా. అప్పుడు వెంటనే బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, కళ్ళలో ఆ కన్నీరేంటి? అది పెద్దమ్మ అని అంటూ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. నాకు నచ్చిన వాళ్ళు నాకు దగ్గరయ్యారు, కానీ ఇష్టం లేని వాతావరణంలో ఉంటున్నాను అని విధంగా అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా బాధపడిపోతూ ఉంటారు. బాధపడకిందో అని అంటూ వంశీ ఓదార్చుతూ ఉంటారు. అయినా ఇంట్లో అలా ఉన్నా కూడా నీ భర్త నీకు సపోర్ట్గా ఉన్నాడు కదమ్మా. కట్నం గురించి అలా చేస్తున్నారా? అయితే ఎంత కట్నమో చెప్పండి, నేను ఇస్తాను. వద్దు వద్దు గగన్, ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో మేము ఇవ్వలేని అంత దిగజారి బతుకుతున్నామా అని ఆ అపూర్వ అనుకుంటుంది. ఆలోచించాలి కదరా, అడుగేస్తే మళ్ళీ ముప్పులు వస్తాయి. ఎందుకు చెప్తున్నానో వినరా? మీరు సరైన చోటికి నీ బాధ నచ్చి చెప్పుకున్నావు, ఎలాగైనా సరే ఆ బాధ నుండి నేను నిన్ను విముక్తి చేస్తాను, నువ్వు నన్ను నమ్ము
సరే అన్నయ్య అనే విధంగా అంటూ ఉంటుంది. కానీ నీ కాపురాన్ని చక్కదిద్దే మొగుడే దొరికాడు కదా, ఏం కదమ్మా ఇందో అని శారద చెప్తూ ఉంటుంది. ఆ రోజు మీపై నేను చేయి చేసుకున్నాను. అయ్యో బావగారు, నేను మనసులో ఏం పెట్టుకోను. నిజంగా మీకు సెల్యూట్ కొట్టాలి. మీరు ఇంతలో మా ఇందును అర్థం చేసుకున్నందుకు. అయ్యో పర్లేదు. ఆ రోజు చేయి చేసుకోబట్టే కదా మీ అంత ప్రేమ తెలిసింది. అంతలో ఫోన్ కాల్ వస్తుంది. వచ్చారా? క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్ వచ్చిందంట ఇందో అని చెప్తూ ఉంటాడు వంశీ.